ఫ్లడ్ వల్ల మొత్తం ఇల్లు మొత్తం కాలిపోయింది. దానివల్ల బాగా ఇబ్బందిలో ఉన్నాము. బట్టలతో సహా ఏమి మొత్తం ఒక వస్తువు లేకుండా మొత్తం కాలిపోయింది. కష్టం చేస్తేనే తినాల్సింది, కష్టం చేయకుంటే ఏం తినలేము. కాబట్టి చిన్న పిల్లలు ఉన్నారు. దానివల్ల ఇక కష్టం తీసుకుంటూ పోతే ఇట్లా అయిపోయింది. ఇక పెద్దవారు స్కూల్ సర్పంచ్ వాళ్ళకు అడిగితే స్కూల్లో ఉండండి మీరు అని చెప్పారు. పెద్ద మనుషులు, పెద్ద ఊర్లు వాళ్ళు. మా భార్యకు పిల్ల అబ్బాయి బాబుకు బాగాలేకుండా హాస్పిటల్లో జాయిన్ చేసి తీసుకొచ్చాము. మషిన్ దాకంటే ఇట్లా ఇంట్లో అగ్గి మండుతున్నది షార్ట్ సర్క్యూట్లో. బట్ వచ్చిన దాకంటే మొత్తం అగ్గి మొత్తం అంటుకున్నాం మొత్తం దానికి. ఇక ఏం చేసామంటే ఇక కష్టం చేసి తినలాగా వెళ్ళదు. అట్లా గరీబ్ వాళ్ళము పరిస్థితి ఎట్లా వచ్చింది, బాగా ఇది అయింది. మన వీరాపూర్ దుబ్బాకు అజ్మత్ అని నేను మిర్జాపూర్ గ్రామం వీరాపూర్ దుబ్బా. ఈ పిల్లవాడు చాలా అజ్మత్, చాలా గరీబ్. ఆయనకు కష్టం చేసిన దాకా ఇల్లు వెళ్ళది అయినది. ప్రస్తుతానికి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాటుండే పిల్లల్ని చూపడానికి. వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే వచ్చిందాక కరెంట్ షాక్ కలిగి వాళ్ళ ఇల్లు కొద్దిగా కాలిపోయింది, మొత్తం కాలిపోయింది. వాళ్ళ పరిస్థితి ఘోరం ఉంది. మన వీరాపూర్ దుబ్బకాడ మిర్జాపూర్ రూమ్ ఇచ్చారు వాళ్ళకు ఉండడానికి. ప్రస్తుతానికి గ్రామస్తులు వాళ్ళకు ఏం కూడా దిక్కు లేదు. వాళ్ళకు ఎంతో కొంత సహాయం చేయాలని కోరుతున్నాను. అయితే వాళ్ళకు కష్టం చేసిన దాకా ఇల్లు గడవది. అయినా ఏదో కూరగాయలు అమ్ముకుంటా, ఏదో చేసుకుంటా, ఏదో పని చేసుకుంటా బతకాటింపము అవి అన్నది. ఇల్లు పరిస్థితి ఘోరం ఉన్నది. వాళ్ళది ఏ కష్టం చేసిన దాకా ఇల్లు వెళ్ళది. దయచేసి ఏదైనా కొంత సాయం చేయాలని కోరుకుంటున్నాను అందరికీ.